ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈ రోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీకు జాబ్ రాకుండా అడ్డుపడుతున్న శని ఎవరో తెలుసుకుంటే గుండె పగిలిపోతుంది తల్లి. కానీ భయపడకు, నిబ్బరం చేసుకొని వినమ్మా, పరిష్కారం చూపిస్తాను, జాబ్ నీదే తల్లి అంటున్నారు బాబాగారు. ఇంతకీ ఆ శని రూపంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీలో ఎంతమంది జాబ్ కోసం ట్రై చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా కామెంట్ చేయండి మీలో ఎంతమందికి జాబ్ అవసరం. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకుంటే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారండి, చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఇది సాధారణ వీడియో కాదు. నువ్వు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పుకోని బాధ ఇది. ఎన్ని అప్లికేషన్స్ పెట్టావో నీకే గుర్తులేదు, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చావో లెక్కే లేదు. కానీ ప్రతిసారి ఆల్మోస్ట్ సెలెక్టెడ్, నెక్స్ట్ రౌండ్, హెచ్ఆర్ కాల్ వస్తుంది అని చెప్పి చివరికి మౌనం. నీకు తెలియదు తల్లి, నీ జాబ్ రాకుండా అడ్డుపడుతున్న శని ఎవరో. అది తెలిసిన రోజు నీ గుండె నిజంగా పగిలిపోతుంది. కానీ ముందుగా ఒక్క మాట చెప్తాను, అది గ్రహం కాదు తల్లి, అది మనిషే. ఇప్పుడు శాంతంగా కూర్చో, లోతుగా ఊపిరి పీల్చుకో. ఈ మాటలు సాయిబాబా చెప్తున్నట్లు విను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ జాబ్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా తల్లి? తల్లి, ఈ నీ సాయి చెప్తున్నాడు, నీకు రాకూడని దాన్ని దగ్గర నిన్ను నేను ఆపుతాను, నీకు రావాల్సిన దాని దగ్గర అడ్డుపడే శక్తిని నేను విరుస్తాను. కానీ ప్రశ్న ఏమిటంటే, నీ జాబ్ రావాల్సిందే, అయినా ఎందుకు ఆగుతుందో తెలుసా? దీనికి 3 కారణాలున్నాయి. 1, అసూయతో నిండిన చూపు. నీ పురోగతిని చూడలేని ఒకరు నీ దగ్గర చిరునవ్వుతో మాట్లాడతారు, లోపల మాత్రం మండిపోతుంటారు. వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి: ఇంకా రెడీ కాలేదు, ఇది వాడికి సరిపోదు, వాళ్లకు జాబ్ వస్తే మనం చిన్నవాళ్ళం అవుతాం. ఇవి శని కన్నా బలమైన మాటలు తల్లి. 2వది, నీ విజయాన్ని భరించలేని బంధువు. అవును తల్లి, ఎక్కువగా ఇది రక్త సంబంధాల్లోనే ఉంటుంది. నీకన్నా చిన్నవాడికి జాబ్ వస్తే, నీకన్నా పెద్దవాడికి స్థిరత్వం లేకపోతే, నీకన్నా తక్కువ చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తే నీ జాబ్ ఆగిపోతుంది. ఎందుకంటే వారి మనసు నీకు అనుకూలంగా లేదు కాబట్టి. ఇక 3వది, నువ్వు తెలియక చేసిన ఒక తప్పు. ఈ నీ సాయి చెప్తున్నాడు, నీకు జరిగిన అన్యాయం కన్నా నువ్వు చేసిన అన్యాయం ఎక్కువ ప్రభావం చూపుతుంది. నీకు గుర్తు ఉండి ఉండకపోవచ్చు, కానీ ఒకరోజు ఎవరో సహాయం అడిగితే తిరస్కరించావు, ఎవరి బాధను చిన్న చూపు చూశావు, ఎవరి కష్టాన్నో నవ్వుకున్నావు. అది శని కాదు తల్లి, కర్మ అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నీ జాబ్ రాకుండా అడ్డుపడుతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా తల్లి? ఇప్పుడు గుండె నిబ్బరం చేసుకొని విను తల్లి అంటున్నారు బాబాగారు. అతను కాని ఆమె కాని నీ శత్రువు కాదు, బయటకి చెడ్డవాడు కాదు, నీపై ద్వేషం చూపించడు. కానీ నీ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడితే నిశ్శబ్దం, నీ గురించి చెడుగా మాట్లాడితే మౌనం లేదు. వాళ్ళు ఇలా అంటారు: ఇంకొంచెం ప్రయత్నించాలి, ఇంకా టైం ఉంది, ఇది నీ కోసం కాదు అనుకుంటా. ఇవి శాంతి వాక్యాలు కాదు తల్లి, ఇవి అడ్డుగోడలు. వాళ్లే నీ శని. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: ఈ నీ బాబా చూపించిన పరిష్కారం ఒక్కటే తల్లి,
ఇప్పుడు జాగ్రత్తగా విను తల్లి, ఈ పరిష్కారం చాలా శక్తివంతమైనది. మంగళవారం లేదా శనివారం రాత్రి చేయాలి. ఒక తెల్ల కాగితం తీసుకో, దానిపై ఇలా రాయి: సాయిబాబా, నా ఉద్యోగాన్ని అడ్డుకుంటున్న ప్రతి శక్తిని నీ పాదాల దగ్గర ఉంచుతున్నాను. ఆ కాగితాన్ని మడిచి సాయిబాబా ఫోటో ముందు ఉంచు. ఒక దీపం వెలిగించు. ఈ మాటలు 3 సార్లు చెప్పు: నా జాబ్ నా హక్కు కాదు, నీ ఆశీర్వాదం బాబా అని. చివరిగా నీ గుండె మీద చెయ్యి పెట్టుకుని చెప్పు: నన్ను ఆపే మనుషుల్ని కాదు, నన్ను నడిపించే దేవుణ్ణి నమ్ముతాను అని. అంతే తల్లి, మిగతాది నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ ప్రశ్న ఏంటో నాకు అర్థమైంది. జాబ్ ఎప్పుడు వస్తుందనే కదా తల్లి ఈ నీ సాయి చెప్తున్నాడు. జాగ్రత్తగా విను. నీ కన్నీరు లెక్క పెట్టాను తల్లి, నీ ప్రయత్నం చూశాను, నీ సహనం నాకు ఇష్టం. ఈ 3 లక్షణాలు ఉన్నవారికి జాబ్ ఆలస్యంగా వచ్చినా స్థిరంగా వస్తుంది. నీకు వచ్చే జాబ్ తాత్కాలికం కాదు, అవమానం తెచ్చేది కాదు, నీ విలువ తగ్గించేది కాదు, నీ జీవితం మలుపు తిప్పేది తల్లి అంటున్నారు బాబాగారు. ఈ మాట గుర్తుపెట్టుకో తల్లి. నీ జాబ్ ఆగిపోతే నువ్వు చెడ్డవాడివి కాదు, నీ ప్రయత్నం ఫలించకపోతే నీ అదృష్టం చెడ్డది కాదు. దేవుడు నిన్ను పెద్ద స్థాయికి తీసుకువెళ్లాలంటే చిన్న ద్వారాలు మూసేస్తాడు. చివరిగా సాయి చెప్తున్న మాట ఇది. ఈ వీడియో చివరి వరకు విన్నావంటే నీకు వచ్చే దూరంలో లేదు తల్లి, నీ జాబ్ నీదే అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీ బాధ నాకు తెలుసు, నీ నిరాశ నాకు వినిపిస్తుంది. కానీ ఈ మాట నమ్ము, నీ జాబ్ ఆగలేదు, నీ విజయం సిద్ధమవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, నీకు జాబ్ రాకుండా అడ్డుపడుతున్నది గ్రహం కాదు, మనిషే. ఈ మాట విన్న వెంటనే నీ మనసులో ఎవరో ఒకరి ముఖం మెరుస్తుంది కదా తల్లి, అది యాదృచ్ఛికం కాదు, అదే నిజం. ఈ నీ సాయి అంటున్నాడు. నిజం తెలిసే సమయంలో మనసు ముందే గుర్తిస్తుంది. శని ప్రభావం అంటే ఏమిటో తెలుసా తల్లి? చాలా మంది అనుకుంటారు శని పట్టింది, శని దోషం, శని వక్రగతి అని. కానీ సాయిబాబా చెప్పిన శనిగ్రహం కాదు తల్లి, నీ చుట్టూ ఉన్న నెగిటివ్ మనసు. శని లక్షణాలు ఇవి: నీ విజయాన్ని ఆలస్యం చేయడం, నీ ఆత్మవిశ్వాసాన్ని తినేయడం, నీ ప్రయత్నాలపై అనుమానం పుట్టించడం. ఇవి గ్రహం చేస్తుందా లేదా తల్లి? మనుషులు చేస్తారా అనే కదా నీ ప్రశ్న. నీకు దగ్గరగా ఉన్న వాళ్లే ఎందుకు శనిగా మారతారో తెలుసా తల్లి? ఇది చాలా బాధాకరమైన నిజం తల్లి, కానీ వినాలి. ఈ నీ సాయి అంటున్నాడు: దూరమైన వాడు నిన్ను గాయపరచలేడు, దగ్గరైన వాడికే ఆ శక్తి ఉంటుంది. నీ జాబ్ విషయంలో శనిగా మారే వాళ్ళు ఎక్కువగా నీతోనే రోజు మాట్లాడే వ్యక్తి. వాళ్ళు ఇలా అంటుంటారు: అవసరమా అంత ట్రై చేయడం, ఇంకో ఆప్షన్ చూసుకో. నీ ఫీల్డ్ కష్టం. ఇవి సలహాలు కాదు తల్లి, ఇవి నీ రెక్కలు కత్తిరించే మాటలు. నీ బాధను వింటూ ఆనందపడే బంధువు. నీ కన్నీళ్లు పడుతున్నప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆ నిశ్శబ్దపు సంతృప్తి, అదే శని. వాళ్ళు బయటకు ఇలా అంటారు: నీకు తప్పకుండా జాబ్ వస్తుంది, కానీ లోపల అనుకుంటారు నీకు ముందు రాకూడదు అని. నీ గతంలో సహాయం తీసుకున్నవాడు. ఇది మరీ గుండె పగిలే విషయం తల్లి. నీ నుంచి సహాయం తీసుకొని నువ్వు ఎదగ్గానే నీ గురించి తప్పుగా మాట్లాడతారు, నీ అవకాశాలను చిన్నచూపు చూస్తారు, నీ పేరు చెడుగా చెప్తారు. ఈ నీ సాయి అంటున్నాడు తల్లి, ఉపకారం మర్చిపోయిన మనిషే ఎక్కువగా శనిగా మారతాడు అని. నీ జాబ్ దగ్గరకు వచ్చి ఎందుకు మళ్ళీ పోతుందో తెలుసా తల్లి? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. తల్లి, నీ జాబ్ దగ్గరకు వస్తుంది, అందుకే కాల్స్ వస్తాయి, ఇంటర్వ్యూ క్లియర్ అవుతాయి, HR పాజిటివ్ అంటారు. కానీ చివరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి. నీ విజయం గడప దాటే ముందు నీ చుట్టూ ఉన్న శక్తులు పరీక్షించబడతాయి. ఆ సమయంలో ఎవరో నీ గురించి నెగిటివ్గా చెప్పడం, నీ మనసులో భయం పుట్టడం, నీ కాన్ఫిడెన్స్ అంట ఒక్కసారిగా పడిపోవడం, ఇవన్నీ కలిసి నీ జాబ్ని వెనక్కి లాగుతున్నాయి తల్లి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు: నువ్వే నీకు శనిగా మారుతున్నావా? ఇది వినడం కష్టం తల్లి, కానీ తప్పదు. కొన్నిసార్లు నువ్వే నీ జాబ్కు అడ్డుగా నిలబడుతున్నావు. ఎలాగో తెలుసా? నాకు రాదు అని ముందే అనుకోవడం, ఇంకోసారి ఫెయిల్ అయితే అనే భయం, ఇంత కష్టపడినా కూడా రాకపోతే అనే అనుమానం. ఇంకా బాబా అంటున్నారు: నువ్వు భయపడిన దాన్నే నీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నావు. అందుకే తల్లి, శని బయట మాత్రమే కాదు, లోపల కూడా ఉంటాడు అంటున్నారు బాబాగారు. ఈ నీ సాయి చెప్పిన మధ్యంతర పరిష్కారం ఏంటో తెలుసా తల్లి? ఈ రోజు చేయవలసిన పని: ఉదయం లేవగానే నీ ముఖం అద్దంలో చూసుకొని ఇలా చెప్పు: నా జీవితాన్ని ఆలస్యం చేసే ప్రతి శక్తి నుంచి నేను విడుదల అవుతున్నాను. ఎవరి మీదనైనా కోపం ఉంటే ఆ రోజు వారితో మాట్లాడకు, మౌనం పాటించు. ఆ రోజు నీ జాబ్ గురించి నెగిటివ్గా ఒక్క మాట కూడా అనకు. ఇది చిన్నదిగా అనిపిస్తుంది, కానీ క్షణికి ఇది పెద్ద దెబ్బ తల్లి అంటున్నారు బాబాగారు. నీ కన్నీళ్లు వృధా కావు తల్లి. తల్లి, నువ్వు రాత్రి పడుకునే ముందు ఏడ్చావు కదా,
అందరికీ తెలియకుండా ఫోన్ పక్కన పెట్టి దుప్పట్లో ముఖం దాచుకుని ఏడ్చావు కదా, ఈ నీ సాయి అంటున్నాడు. ఆ కన్నీళ్లే నీ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ మీద మొదటి సంతకం అని. నువ్వు బాధపడితే దేవుడు దూరం అవ్వడు తల్లి, దగ్గరకు వస్తాడు. ఇప్పుడు తల్లి నువ్వు తెలుసుకున్నావు, నీ జాబ్ను అడ్డుకుంటున్న శని ఎవరు, అది గ్రహం కాదని, మనుషులు మరియు నీ భయమే అని. కానీ ఇంకా ఒక విషయం మిగిలిపోయి ఉంది. ఆ శనిని పూర్తిగా తొలగించే మార్గం, నీ జాబును నీ చేతిలో పెట్టే శక్తివంతమైన పరిష్కారం. అది నేను చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. తల్లి, ఇంతవరకు నువ్వు విన్నది సాధారణ మాటలు కావు. ఈ నీ సాయి అంటున్నాడు. నిజం తెలిసిన తర్వాత కూడా అదే మార్గంలో నడిస్తే అది పరీక్ష కాదు, నీ ఎంపిక. ఇప్పటి వరకు నీ జాబ్ ఎందుకు ఆలస్యం అవుతుందో, ఎవరు అడ్డుగా ఉన్నారో, నువ్వు ఎలా నీకు శనిగా మారుతున్నావో అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు మిగిలినది చివరి పరిష్కారం అంటున్నారు బాబాగారు. శని ఎందుకు భయపడుతున్నాడో తెలుసా తల్లి? శని భయపడే ఒక్కటే ఒక శక్తి ఉంది, అది నిజాయితీతో చేసిన భక్తి. డబ్బు కాదు, చదువు కాదు, సిఫార్సు కాదు, నీ లోపల నమ్మకం. అది వచ్చిందంటే శని వెనక్కి తగ్గాల్సిందే అంటున్నారు బాబాగారు. ఈ నీ సాయి చెప్పే తుది పరిష్కారం జాగ్రత్తగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఇది చాలా సింపుల్ తల్లి, కానీ చెయ్యాలి. ఈ పరిష్కారం 7 రోజులు చెయ్యాలి. 1వ రోజు మనసు శుద్ధి అవుతుంది. ఆ రోజు ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకూడదు, నీ జాబ్ గురించి భయపడకూడదు. రాత్రి పడుకునే ముందు ఇలా చెప్పు, బాబా నా మనసులో ఉన్న భయాన్ని నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాను అని. ఇక 2వ రోజు మాటల శక్తి. ఈ రోజు ఒక్క వాక్యం తప్ప ఇంకొకటి అనకూడదు. నా జాబ్ నాదే, బాబా చూసుకుంటారు. ఎవరు నెగిటివ్ మాట్లాడినా నువ్వు మౌనంగా ఉండాలి. మౌనం అంటే శనికి శిక్ష. 3వ రోజు విడిచిపెట్టడం. ఈ రోజు నీ మనసులో ఉన్న ఆ వ్యక్తిని గుర్తు చేసుకో. నిన్ను నిరుత్సాహపరిచిన వాడు, నీ జాబ్ గురించి నెగిటివ్గా చెప్పినవాడు మనసులోనే ఇలా చెప్పు, నిన్ను నేను విడిచిపెడుతున్నాను అని. అంతే తల్లి, శాపం కాదు, కోపం కాదు, విడుదలవుతుంది. 4వ రోజు దానం. ఈ రోజు చిన్నదైనా సరే ఒక ఆకలితో ఉన్నవారికి అన్నం లేదా ఒక కుక్కకి బిస్కెట్ ఇచ్చేటప్పుడు ఇలా అనుకో, బాబా నా అడ్డంకులు తొలగిపోవాలని ఇది నీకు సమర్పణ అని. 5వ రోజు సంకల్పం చెయ్యి. ఈ రోజు బాబా ముందు కూర్చొని ఈ మాట చెప్పు, బాబా జాబ్ వచ్చిన తర్వాత నేను గర్వపడను, నీ పేరు చెప్పుకుంటాను. ఇది చాలా పవర్ఫుల్ తల్లి. ఇక 6వ రోజు నమ్మకం పరీక్ష. ఈ రోజు ఏదైనా ఒక చిన్న నెగిటివ్ వార్త విన్నా భయపడకు, ఈ నీ సాయి అంటున్నాడు. చివరి పరీక్ష ఎప్పుడు శుభవార్తకి ముందు వస్తుంది అని. 7వ రోజు సమర్పణ. ఈ రోజు ఏమీ అడగకూడదు, కేవలం ఇలా చెప్పు, బాబా ఇంతవరకు నన్ను నడిపించావు, ఇక నుంచి కూడా నువ్వే అని. ఇక ఈ 7 రోజుల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా తల్లి? తల్లి, ఇది వాగ్దానం కాదు, అనుభవం. ఈ 7 రోజుల తర్వాత అకస్మాత్తుగా ఒక కాల్ వస్తుంది. ఆగిపోయిన ప్రాసెస్ మళ్ళీ మొదలవుతుంది. నిన్ను మర్చిపోయిన వ్యక్తి నుంచి మెసేజ్, ఏదో ఒక కదలిక తప్పకుండా ఉంటుంది. ఈ నీ సాయి అంటున్నాడు తల్లి, నీ జాబ్ నీ దగ్గరికి శబ్దం చేయకుండా వస్తుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో తల్లి, జాబ్ అంటే కేవలం జీతం కాదు, నీ ఆత్మగౌరవం, నీ కుటుంబానికి భరోసా. అందుకే ఈ ఆలస్యం. ఈ నీ సాయి అంటున్నాడు, విలువైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది అని. తల్లి, ఇప్పటి నుంచి నీ కన్నీళ్లు లెక్కలోనికి వచ్చాయి, నీ ప్రయత్నం గుర్తించబడింది, నీ జాబ్ నీ పేరుతోనే రాశాను. నువ్వు ఒక్కటి మాత్రమే చెయ్యాలి, నమ్మకం వదలకూడదు. సాయిబాబా చివరిగా అంటున్న మాట ఇది. నీ చేతిలో అపాయింట్మెంట్ లెటర్ పడే రోజు నీ గత కష్టాలన్నీ నీ కళ్ళ ముందు నిశ్శబ్దంగా నిలబడతాయి. చూసారా, బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమంది జాబ్ కోసం ట్రై చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. మీలో ఎంతమంది ఈ వీడియోలో బాబాగారు చెప్పినట్లు చేస్తారో కూడా కామెంట్ రూపంలో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి కష్టాలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.